వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ విద్యార్థులకు సెలవులు రాబోతున్నాయి. ఈ సెలవులు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజుల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ అండ్ కాలేజెస్‌కి అన్నిటికి కూడా ఈ సెలవులు ఇవ్వవలసిందిగా ఇప్పటికే విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసేసింది. అయితే ఈ సెలవులేంటి? ఎన్ని రోజులు ఇస్తున్నారు? ఏ స్కూల్స్‌కి అండ్ కాలేజెస్‌కి సెలవులు ఇవ్వబోతున్నారు అనే దాని మీద మీకు ఇప్పుడు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక మన ఆంధ్రప్రదేశ్‌లో రాబోతున్నటువంటి శనివారం ఏదైతే సాటర్డే ఉందో అది సెకండ్ సాటర్డే. ఈ సెకండ్ సాటర్డే అనేది 14th మనకి సెప్టెంబర్ అయింది. 14th సెప్టెంబర్ సెకండ్ సాటర్డే, 15th అనేది సండే, నెక్స్ట్ 16th అనేది మీలాదున్ నబీ ఇది ముస్లింల పండగ. ఈ విధంగా మనకు సాటర్డే, సండే, మండే 3 రోజుల పాటు కంటిన్యూగా హాలిడేస్ అనేవి రావడం జరిగింది. సో దీంతో రాష్ట్రంలోని విద్యా సంస్థలు అంటే స్కూల్స్ అండ్ కాలేజెస్కి ఈ 3 రోజులు కూడా సెలవు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు రాష్ట్ర విద్యాశాఖ అన్ని ఇన్స్టిట్యూట్స్కి అంటే స్కూల్స్ అండ్ కాలేజెస్కి జారీ చేసింది. సో దీంట్లో కొత్తగా ఏమీ లేదు. ఏముందంటే కేవలం మండే గురించి మాత్రమే. ఎలాగంటే సాటర్డే ఎలాగూ సెకండ్ సాటర్డే అండ్ సండే అనేది కంపల్సరీ హాలిడే. ఇక మండే వచ్చేసి ఈ మీలాదున్ నబీ కారణంగా మండే కూడా ఒకరోజు ఎక్కువగా హాలిడే ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని వరద కారణంగా ఈ వరదల కారణంగా కూడా సెలవులు పెరిగేటటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి మీకు రేపు లేక ఈరోజు నైట్ ఇంకో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.